నమస్కారం ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఆటో డ్రైవర్ సేవలో పథకం నంద్యాల జిల్లా నందికొట్కూరులో వేడుకగా నిర్వహించారు. జమ్మి చెట్టు నుండి ఆటో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 పథకాలను సూపర్ హిట్ చేసిందన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సారథ్యంలో ఆటో డ్రైవర్లకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందన్నారు. సూపర్ హిట్ అయినాయి. ఈరోజు కార్మిక శక్తులను అంతా ఏకం చేస్తూ కార్మికులను ఆదుకోవాలనే ఒక ముఖ్య సదుద్దేశంతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆటో డ్రైవర్ సేవలను గుర్తించి 15,000 రూపాయలు ఇస్తున్నందుకు ఇవాళ చూడండి అంత పండగ వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసుకున్న ఆటో కార్మికులు మొత్తం అందరూ కూడా రోడ్డుపైకి వచ్చి స్వచ్ఛందంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాకు 15,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటున్నారు. ఇచ్చినటువంటి కొద్ది సమయంలోనే అందరికీ అప్లై చేసి దాదాపు ఇదే నందికొట్కూరు నియోజకవర్గం నుంచి 500 నుంచి 600 మంది ఆటో కార్మిక కుటుంబాలు ఆదుకున్నటువంటి ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి అది ఎన్డీఏ కూటమికి సాధ్యమవుతుందని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాం. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం. అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా విశాలమైనటువంటి హృదయంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పేదల పట్ల ఆయనకున్నటువంటి ఒక సేవా దృక్పథంతో ఈరోజు అందరికీ ఆదుకోవడం జరుగుతుంది. కాబట్టి శ్రామికులారా గుర్తుపెట్టుకోండి, మన కష్టాన్ని గుర్తించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మనకి ఇవాళ అడగకుండానే 15,000 రూపాయలు ఆయన ఇస్తున్నారంటే ఈరోజు చూడండి అసలు ఒక్క పిలుపుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపుకు ఒక ఆటో ర్యాలీ చేయాలి ప్రతి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లు అంటే వేలాది మంది రైతులు కానివ్వండి, ఆటో డ్రైవర్లు కానివ్వండి అందరూ కూడా స్వచ్ఛందంగా ఇవాళ వచ్చేసి సార్ మాకు చంద్రబాబు నాయుడు సార్ సాయం చేస్తున్నాడు, మా వంతు కృషిగా మేము వస్తున్నామని చెప్పేసి వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి ఇవాళ ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మీరు చూసుకోండి గతం కార్మికులు ప్రాణత్యాగాలతో పోరాడి సాధించుకున్న 8